మంచిగా ఫోటోలు తీసుకోనికి ఒక కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో నాకైతే ఎండ కాబట్టి ఇది ఎండ వల్ల నేను కొన్ని చోట్ల తీసుకోలేకపోతున్నాను. సో ఒక 5-6 ప్లేసెస్ అయితే ఉన్నాయండి. సో ఎంట్రీ గేట్ దగ్గర ఒకటి, అలాగే చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి, సో చెట్టు లోపల నుంచి వచ్చేటప్పుడు ఆ చెట్టు దగ్గర, సో అట్లా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. లోపల తీసుకోవాల్సిన యాంగిల్స్ అన్నీ తీసుకున్న ఫొటోస్ అయితే. సో ఇప్పుడైతే మనం తిన్నగా బయటికి వెళ్ళడమే. ఇక్కడ రెండోది ఏంటంటే తినడానికి మీరు ఏదైనా తెచ్చుకునేది మేలు. అండ్ మీరు ఫ్యామిలీతో ప్లాన్ చేస్తూ ఉంటే బెటర్, మీరు ఖచ్చితంగా ఇంటికాంచి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మేలు. ఎందుకంటే నియర్ బై ఎక్కడ కూడా ఫుడ్ అయితే అంత టేస్టీగా లేదు, ఎందుకంటే నేను ట్రై చేశాను. సో అండ్ నేను ఇక్కడికి రావడానికి ఓవరాల్గా, ఎందుకంటే నేను దీని తర్వాత ఇంకో ప్లేస్కి కూడా వెళ్తున్నానండి. సో ఈ ఒక్క ప్లేస్తో ఈరోజు నా ట్రావెల్ వ్లాగ్ అనేది అయిపోదు. సో ఇంకో ప్లేస్ వెళ్తున్నా. ఆ ప్లేస్ వెళ్ళిన తర్వాత ఈ రెండిటికి ఓవరాల్గా నా ఎక్స్పెన్స్ ఎంత అయింది, సో దాన్ని అయితే నేను మీకు షేర్ చేసుకుంటా. దాన్ని బట్టి మీరు సో ఈ బడ్జెట్ అనేది వర్తా కాదా అనేది మీరే ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, ఒకే వ్లాగ్ కోసం అయితే ఎప్పుడు ప్లాన్ చేసుకోకూడదని. సో కనీసం 2 నుంచి 3 అన్న ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ ఒకవేళ ఒక దాంట్లో మనకు ఇక్కడికి వచ్చాము, ఒకవేళ ఇది క్లోజ్ అయింది ఏదైనా జరిగి, సో అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మనకి వేరే బ్లాగ్ కాడికి మనకి ఇబ్బంది అవ్వదు అన్నమాట. సో అట్లా ప్లాన్ చేసుకోండి మీరు, అప్పుడు ఇబ్బంది అవ్వదు. ఓకేనా? అది గైస్ మొత్తానికి సో వాటర్కి అయితే కొరత లేదు. రెండోది నేను వచ్చిన రోడ్డు పర్లేదండి, బాగానే ఉంది, మరీ అధ్వానంగా అయితే లేదు. ఎందుకు అంటే నేను పోయా రాయచోటి నుంచి గాలివీడు తర్వాత ఎన్పి కుంట పక్కన, అంటే ఎన్పి కుంట దగ్గర నుంచి వచ్చాను నేను. సో నాకైతే పెద్దగా ఇబ్బంది లేదు. బట్ కొన్ని చోట్ల రోడ్స్ రిపేర్ అయితే జరుగుతుంది. అండ్ ఇంకొక దావ కూడా ఉంది మా అత్త వాళ్ళ ఊరి దగ్గర. సో అక్కడి నుంచి కూడా రావచ్చు, కానీ ఎందుకో మొత్తానికి మా వాడు ఒకడు ఏం చేసినా అంటే, అట్లొద్దు బావా ఇట్లా రా బావా అని చెప్పినాడు. అంటే ఏడో చోట నా చెరుపు చేసేవాళ్ళే ఉంటారు అనమాట, అటు తిరిగి. సో అది కాబట్టి ఇదండి మొత్తానికి. మళ్ళీ తిరిగి బయటకు వచ్చినాను, వెళ్ళిపోతున్నా. సో నెక్స్ట్ నేను వెళ్ళే ప్లేస్ని అయితే ఖచ్చితంగా పూర్తి ఎక్స్ప్లోరేషన్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే అది పూర్తిగా ఎక్స్ప్లోరేషన్ వితిన్ ఒక 20 minutes అయిపోతుంది. సో సూన్ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.